మీడియా వాళ్ళు కూడా ఒంగోలు తెలియకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 67వ జయంతి వేడుకల్ని అనంతపురం జిల్లా కార్యాలయంలో ఘనంగా జరుపుకొని ఆయనకు ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు మరణించి ఇప్పటికీ దాదాపు 7 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ప్రజలకు చేసినటువంటి సేవ, ఆయన ప్రజలకు చేసినటువంటి మంచి పనులు ఈ రోజుకి కూడా ఈ రాష్ట్ర ప్రజలు మరవలేకున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వారి బిడ్డలను మంచి చదువులు చదివించుకోలేని సమయంలో వారి బిడ్డలకు వారికి ఏదైనా అపత్కర సమయం వస్తే మరి మంచి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని సమయంలో మరి ఒక దేవుడు మాదిరి మరి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ రోజు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, మరి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, మరి అనేకమైనటువంటి పథకాలు ఈ రోజుకి కూడా మరి ప్రజల గుండెల్లో ఉన్నాయంటే దానికి కారణం ఒక రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప దార్శనికుడు, ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, మరి ఆయన కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మంచి జరగాలని, మరి ఆయన ఆశయాలు, ఆయన అడుగుజాడల్లో తప్పుకోకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ, అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నడుచుకుంటారని కూడా తెలియజేస్తూ మరి ఆయన ఆశయ సిద్ధికి తప్పుకోకుండా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ గారు అంటేనే ప్రజల మనిషి, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలకు ఆరాధ్య దైవం. అట్లాంటి రాజశేఖర రెడ్డి గారి జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరకు పోవడం ద్వారా, ప్రజలకు దగ్గర కావడం ద్వారానే ఘనమైన నివాళులు అర్పించాలనేటువంటిది మా పార్టీ అభిప్రాయం. అందుకనే ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేయడం ద్వారానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందు తీసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి జయంతి కానీ లేకపోతే వర్ధంతి కానీ ప్రపంచమంతా కూడా, తెలుగు వాళ్ళంతా కూడా ఘనంగా జరుపుకుంటున్నారంటే రాజశేఖర రెడ్డి గారు తన అధికారంలో ఉన్న అనతి కాలంలో నిర్వహించినటువంటి కార్యక్రమాలే ముఖ్యమైనటువంటివి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అమలుపరిచిన కార్యక్రమాలు, ఆయన పరిపాలనే భారతదేశానికి ఒక మోడల్ లాంటిది. ఏ రాష్ట్రమైనా కూడా ప్రజాభిమానాన్ని చూరగొనాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే రాజశేఖర రెడ్డి గారు అమలుపరిచినటువంటి కార్యక్రమాలు, ఆయన పాలనే ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటిది అభిప్రాయపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అంటూ ఒక ప్రత్యేకమైన విజన్ పెట్టుకొని సంక్షేమ బాట ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఏర్పరిచినారో అది పూర్తిగా మూసివేయడం జరిగింది. ఈయన ఎంతసేపు ఆయన కళల్లో వ్యవహరిస్తూ అమరావతి అంటూ గ్రాఫిక్స్లో బతకడం నేర్చుకున్నాడు. అదేవిధంగా ప్రజల్ని గత 2 సంవత్సరాల కాలంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు 2004 పూర్వం జరిపిన పాదయాత్రలో ప్రజల సమస్యలను కనుక్కునేదానికి ఆయన 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసినారు. తర్వాత 2009లో ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువై వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఆయన చనిపోవడం జరిగిందో అదే వరవడిలో ఇప్పుడు గడప గడపకు వైఎస్ఆర్ అని ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కునే ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గడప గడప వైఎస్ఆర్ స్టార్ట్ చేయడం జరుగుతోంది. రాజశేఖర రెడ్డి గారి వలన ఫలితం పొందిన ప్రజలు ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారు, ఆయన ఇచ్చిన 100 హామీలు ఏ విధంగా అమలు చేయకోకుండా ప్రజల్ని మోసం చేసినాడో వాటి గురించి తెలుసుకుంటూ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు తిరుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ప్రజా సంక్షేమం అనే విజన్ ఎప్పుడు కూడా లేదు. ఆయన 95లో ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా ఎప్పుడు కూడా ఆయనకు ఒక విజన్ అనేది లేదు. రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చిన రాజశేఖర రెడ్డికి అదే రైతులను గుర్రాలతో తొక్కించి తుపాకుల తుటాలతో కాల్పించిన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా వ్యత్యాసం ఉంది. ప్రత్యేకించి ఈరోజు ఆయన ఎందుకు అమలు చేయటం లేదంటే ఆయన ఎజెండానే రైతు వ్యతిరేకి, ప్రజా వ్యతిరేకి,
మహిళా వ్యతిరేకి, సంక్షేమ వ్యతిరేకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారి 67వ జయంతి సందర్భంగా పార్టీ ఆఫీస్లో ఆయనకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయాలనే ఉద్దేశంతో ఈ రైతులు మహిళల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవాలనే ఆలోచనతో పాదయాత్ర చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఆయన ఒకే ఒక 5 హామీలు ఇవ్వడంతో ఆ హామీలతోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. పట్టం కట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తొలి రోజే ఆ 5 సంతకాలు కూడా చేసిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు 100 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటే ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో తెలియజేసే బాధ్యత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలకు తెలియజేయాలనే బాధ్యతతో, తెలియజేయాలనే ఈ ఆలోచనతో ఈ ముందుకు పోవాలని గడప గడప వైఎస్ ప్రోగ్రాం పెట్టినారు. ఆ ప్రోగ్రాంలోనే ఆయన యొక్క చంద్రబాబు నాయుడు యొక్క బండారం బయటపడుతుంది. మహిళలకు ఏ విధంగా అన్యాయం చేసినాడు, రైతులకు ఏ విధంగా అన్యాయం చేసినాడు, కరెంట్ ఏ విధంగా ఇబ్బంది చేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అవినీతి పాలనలో కొనసాగిస్తాడనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప వైఎస్ ప్రోగ్రాం పెట్టినారు. నిజంగా ఈ గడప గడప వైఎస్ ప్రోగ్రాం నిజంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రతి కుటుంబానికి కూడా ఈ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పేపర్ పోతే నిజంగా ఈ తెలుగుదేశాన్ని మా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సభలో మాట్లాడడో ఆ విధమైన పరాభవం ఆయనకు జరుగుతుందని, జరిగినిస్తారని, జరుపుతారని కోరుకుంటూ గడప గడప వైఎస్ ప్రోగ్రాం ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా మనం చూసినట్టయితే గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ అభ్యసించిన విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, మేము చూసిన ఒకే ఒక దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన వెళ్తూ వెళ్తూ నిలువెత్తు రూపం దైవ సమానులైన రాజశేఖర రెడ్డి గారు వెళ్తూ వెళ్తూ జగనన్న మాకు ఇచ్చేళ్ళారు. ఖచ్చితంగా జగనన్నే మా భవిష్యత్తుకు బాట వేస్తారు, ఆయన మా భవిష్యత్తుకు భరోసా అని చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున విజయవంతం చేస్తాము. ఈ చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలని, ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండగడతాము. మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యేదాకా మేము సాయశక్తిలో కృషి చేస్తామని తెలియజేసుకుంటాం.